నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆస్తుల విలువ ఎంత? సో ప్రజెంట్ ఫ్యాన్స్ కావచ్చు చాలా మంది కూడా దీని గురించి ముఖ్యంగా రష్మిక గురించి తెలియని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు మాత్రం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్లో కూడా నంబర్ 1 హీరోయిన్ ఎవరో, ఏ సినిమా వచ్చినా కూడా ఏ హీరోయిన్కి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా రష్మిక మందన్న అనుకోవచ్చు. సో తను కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్ అయినప్పటికీ కూడా మన తెలుగులో మాత్రం మంచి స్టార్డమ్ని మాత్రం సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా మంచి స్టార్డమ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ రీసెంట్ టైంలో చూసుకుంటే పుష్ప 2 సినిమాతోని నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి క్రేజ్ అనేది రష్మిక మందన్నకైతే సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ తను ఒక్క సినిమా చేయడానికి 4 నుంచి 8 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా రీసెంట్గా చావా సినిమాతోని మంచి సూపర్ డూపర్ హిట్ని సాధించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన్న సికిందర్ సినిమాలో కూడా నటిస్తుంది. 30కి ఆ సినిమా కూడా రాబోతుంది. సో ఇప్పటి వరకు తనకున్న క్రేజ్ కావచ్చు, తనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, వచ్చిన సినిమాలు కావచ్చు, చేసిన ప్రాజెక్టులు అన్ని పరంగా చూసుకుంటే అండ్ గవర్నమెంట్ పరంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రష్మిక మందన్న ఆస్తుల విలువ 66 కోట్లు. సో ఇప్పుడు మాత్రం సికిందర్ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా మంచి హిట్ సాధిస్తే తన ఆస్తుల విలువ 100 కోట్లకు కూడా చేరొచ్చని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో ఏ ఒక్క సినిమా వచ్చినా అది తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ముందు ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా రష్మిక మందన్నకే ఇస్తున్నారు. ఎందుకంటే మరి తను చేసిన సినిమాలే మంచిగా హిట్ అవుతున్నాయా, లేకపోతే తను చేయడం వల్లనే హిట్లు అంటే సినిమాలు హిట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా రష్మిక మందన్నకు ఉన్నటువంటి క్రేజ్ కానీ, తనకున్నటువంటి ఆ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్లో కూడా ఇమిడిపోయి నటిస్తుంది అనే బదులు జీవిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఏదో ఒక క్యారెక్టర్ అది వల్గర్ కావచ్చు, లేకపోతే రొమాంటిక్ కావచ్చు, ఒక పద్ధతి గల అమ్మాయిలా కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా అవలీలగా రష్మిక మందన్న చేయగలుగుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే రీసెంట్గా చావా సినిమాలో విక్కీ కౌశల్ పక్కన ఒక మహారాణి ఏ విధంగా ఉంటుంది, తనకు అంటే ఆ క్యారెక్టర్కి ఇమిడిపోవాలంటే చాలా తక్కువ మంది హీరోయిన్లకు ఆ ఒక క్రేజ్ అనేది ఆ అందానికి తగ్గట్టుగా ఉంటారు. అందులో ముఖ్యంగా మనకు అనుష్క లాంటి వాళ్ళైతే సెట్ అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి క్యారెక్టర్లకు కూడా సెట్ అయ్యే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా రష్మిక మందన్న కావచ్చు. ఇలాంటి ఒక లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు కావచ్చు, లేకపోతే ఒక రొమాంటిక్ హీరోయిన్ కావచ్చు, అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా రష్మిక మందన్నకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి మొత్తానికైతే ఇప్పుడు తన ఆస్తుల గురించి కావచ్చు, తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్ సహాయం తీసుకొని చాలా మంది కూడా సెర్చ్ చేస్తున్నారు. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారమే బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే తన ఆస్తుల వల్ల ప్రజెంట్ అయితే 66 కోట్లు ఉంది. ఇప్పుడు రాబోయే సికిందర్ సినిమా కూడా మంచిగా హిట్ సాధిస్తే ఖచ్చితంగా 100 కోట్లు దాటుతుందేమో అనుకుంటున్నారు. మరి చూద్దాం, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు వచ్చి తను ఇంకా ఒక నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంకా మంచి పేరు కూడా సంపాదించాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి తనకు ఇప్పుడు చేయబోయే సినిమాలు కావచ్చు, ఇంకా రాబోయే ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.